ఆయన నేను కట్టిన కాళేశ్వరం ఇంకా ఆయన హరీష్ రావు కూడా అంటుండేగా, అల్లుడు కూడా అంటుండే, 100 ఏళ్ళ భవిష్యత్తు కోసము కాళేశ్వరం కడితే ఇవాళ అది కమిషన్ల కాళేశ్వరం అని, కూలేశ్వరం అని, శనేశ్వరం అని ఎన్నో తీరుగా కాంగ్రెస్ వాళ్ళు లెంకలు కొడుతుర్రు అనేది హరీష్ అయ్య ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. మా మామ మెదడు మొత్తం రంగరించి, మొత్తం పెద్ద మెదడు చిన్న మెదడు అరిగించి కరిగించి కొలివిల కనుక ఇనుప ముక్కని పెట్టి దాన్ని ఎర్రగా చేసి ఇక కరిగించి ఇటు గుద్ది అటు గుద్ది తలకాయను ఇక్కడ గుద్దుకొని మెదడును ఇటు మీదంగా గుద్ది నానా రకాల వస్తవాడి సీతమ్మ చెర ఎల్లబోసి చిన్న మెదడు సితికిపోతట్టుగా ఆలోచన చేసి మెదడంతా రంగరించి మా మామ కాళేశ్వరం కడితే అదంతా తప్పుల తడక అని మీరు ఎట్లా అంటారు? అది 100 ఏళ్ళ భవిష్యత్తుకు మా మామ ఈ రకంగా నిర్మాణం చేపడితే మీరు ఇవాళ బట్టగాల్చి మా మామ మీద చేస్తున్నారు అనేది ఇప్పుడు హరీష్ అంకోళ్ళగా లెంకలు కొడుతుంది. ఇక పాయ్ నువ్వట నేను బట్ట ఇక ఈ ముచ్చట కేసీరావు శివలో పడ్డది. ఇక మరి ఎట సంగతి ఏంది ఏం కథ? ఇక మరి అందులో ఇంజనీర్ల కోళ్ళాగలే కోట్లకు మింగినాయి. మరి ఇక ఇంట్లో పెద్ద కోళ్ళాగలు ఏ పాడి మింగే. ఇక రేపో మాపో కేసీరావయ్య హరీశమయ్య ఈటే రాజయ్య అత్తగారింటికి పోయే యాళ్ళ అయ్యింది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తున్న యాళ్ళ. ఇక కాళేశ్వరం అని ఇసురుక పడుతుర్రు. కాళేశ్వరం అసలు కథ, కాళేశ్వరం కడితే ఎంత అభివృద్ధి, కాళేశ్వరం కడితే జనాలకు ఎంత మేలయ్యింది. ఇక నేను కన్నబాధల బట్టి కాళేశ్వరం కడితే ఇవాళ మీరు కాకులు పొడిచినట్టు పొడుస్తున్నారు. ఇక నేను అసెంబ్లీలో అడుగు పెడతా. ఇన్ని రోజుల దాకా ఏదో ఉడతా ఊపులు ఊపుతా వింటే చూసుకుంటా కూసున్నా. ఇక బాయికాడ కూడా నాకు నిద్ర పడతలేదు. మీరు ఏందో అంటే ఇక అంటారు చూడు, ఇప్పుడు లేగలు కొట్లాడి ఆవుల కాడు పోయినట్టు కథ. ఇక నేను ఊకుంటా అంటే మీరు ఎక్కడ తిప్పుకపోతున్నారు ఈ చరిత్రను, ఈ కథను, ఈ కాళేశ్వరం కథ మీద నన్ను ఏదో కాకబట్టించి ఏదో ఇది చేయాలని చూస్తున్నారు. ఇక లాభం లేదు. రేపు ఇక మీరు అసెంబ్లీలో పెట్టుర్రి, నేను వచ్చి దానికి ఏ రకంగా సమాధానం చెప్పాలనో ఎట్లా చెప్పాలనో నేను తయారు ఉన్నా అని ఇప్పుడు కేసీరావయ్య బాయికాడ నుంచి ఫోన్ వెళ్తుండట. ఇక మొన్నటిదాకా ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇక రాడాయే అసెంబ్లీకి వస్తలేడు, ముఖం చూపిస్తలేడు, మాట్లాడతలేడు, మందలిస్తలేడు, మెల్లగా వచ్చి గిల్లిపో అని ఎప్పుడో ఒకనాడు కలబడ్డప్పుడు వచ్చి ఆదరేసుకొని పోతుండు. తప్పు చేసిండు కాబట్టి వస్తలేడు, చేసిన తప్పు గోషలు పెట్టుకొని కాశీకి పోతే ఏం లాభం అన్నట్టుగా రకంగా ఉన్నది కేసీరావయ్య కథ అని కాంగ్రెస్ కోళ్ళాగలు ఎగురులో పెడితే ఇప్పుడు కాంగ్రెస్ కోళ్ళాగలకు బాయికాడ ఉన్న పెదపులి వచ్చే అని ఇప్పుడు ఆయన చిట్కలు వేస్తుండట. ఇక చూడాలి మరి రేపు అసెంబ్లీలో మరి సినిమా చూపిస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు, బ్రహ్మాండమైన సినిమా అని వాళ్ళు అంటుర్రు. ఇక కేసీరావయ్యనేమో ఇక నేను ఏ రకంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొంటా అని ఆయన అంటుండు. కానీ ఓ దిక్కు కొడుకు, ఈ జల ప్రళయములో మనము మునగగా ఉండా, ఈ జల ప్రళయములో అరే అంటే మీకు ఒకటి చూపించాలి సామెత, అది కథ చూపించాలి. ఉత్తరాఖండ్లో ఇక మేఘాల గర్జనకు ఆనదేవుని కోపానికి ఇక అక్కడ కొండ చర్యలు విరిగిపడి అక్కడికి వెళ్ళి వరద వాగులు పొర్లి ఇక ఆ వరద ఆ రకంగా ఉత్తరాఖండ్లో అది ఉరికొస్తుంటే నీ దండం పెట్టి దానికి అడ్డేవాడు మనల్ని ఎవర్రా ఆపేది అనుకుంటా కొండ చర్య పరుచుకొని ఉరుకులో పెడుతుంటే పెద్ద ఇండ్లే నీలమట్టమైంది. ఇక ఇప్పుడు కాళేశ్వరం నివేదిక, ఇప్పుడు ఈ కాళేశ్వరం నివేదికలో
ఈ కాళేశ్వరం జల ప్రళయంలో ఈ కాళేశ్వరము జల ప్రళయంలో మనము నానా మునగక మనము ఉండగలమా నానా. అయ్యా కాడికి పోయి కొడుకు అంటుండు. ఇప్పుడు ఎవరు రాములు ఏమంటుండు? ఈ కాళేశ్వరము జల ప్రళయములో మనము మునగకుండా ఉండగలమా నానా నానా. ఇక పక్కపొంటి సంగీతం కూడా మోగుతుంది ఈ పాటకు. ఇది కథ. మరి ఇక నేను బాయికా నుంచి బయలుదేరి వస్తున్నా కాసుకోరి అని అయ్య అంటుండు. నాయనా ఈ జల ప్రళయంలో మనము కాళేశ్వరం నివేదిక, ఈ జల ప్రళయంలో మనము మునగకుంటా ఉండగలమా నానా అని పక్కంగా చెవుల ఊతుండు రాములు. ఇక ఈ కథ నడుస్తుంది. ఇంకేముంది? వైరల్గా మారిన పాడి పంటలు, సోషల్ మీడియాలో కాళేశ్వరంతో లింకు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ కాళేశ్వరం రియల్, పాడి పంటలు రీల్. సోషల్ మీడియాలో ఒక్కసారిగా సూపర్ స్టార్ కృష్ణ నటించిన సూపర్ హిట్ మూవీ